హాయ్ బడీస్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకో మినీ బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. నిన్నైతే నేను ఇడ్లీ చేశాను. ఇంకొద్దిగా ఇడ్లీ బ్యాటర్ మిగిలిపోయింది. ఈరోజు కూడా ఇడ్లీ చేస్తే బోర్ కొడుతుంది, తినడానికి కూడా ఇంట్రెస్ట్ రాదు కదా. అందుకే సేమ్ బ్యాటర్లో క్యారెట్ తురుము కొద్దిగా వేసుకున్నాను, సన్నగా తరుముకున్న ఆనియన్స్ కొద్దిగా వేసుకున్నాను, జీలకర్ర కొద్దిగా వేసుకున్నాను, అల్లము పచ్చిమిర్చి అనేది స్కిప్ చేసేసాను. మా పిల్లలు తినరు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు యాడ్ చేసుకోండి. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. సాల్ట్ ఆల్రెడీ నేను ముందే యాడ్ చేసుకున్నాను. దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత గరిటతో చిన్నగా రౌండ్గా ఊతప్పాలు అయితే వేసుకున్నాను. ప్యాన్కి సరిపడా ఊతప్పాలు అయితే వేసుకున్నాను. 10 మినిట్స్ క్యాప్ పెట్టుకొని కుక్ చేసుకున్నాను. 10 మినిట్స్ తర్వాత బోత్ సైడ్స్ తిప్పుకొని రోస్ట్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ రుచికరమైన ఊతప్పాలు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఒకే దెబ్బకి 2 పెట్టెలు అండేటట్టు ఒకే బ్యాటర్తో 2 రోజులు అయితే బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. మీరు ఇడ్లీ బ్యాటర్తో ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తారో కామెంట్ చేయండి. అలానే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.